ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను పనిచేసిన తర్వాత ఇద్దరు ఎంపీలు వచ్చారు. ఒక ఆయన తెలుగుదేశం నుంచి వచ్చారు, ఒక ఆవిడ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. అన్ని పెండింగ్, రైల్వే లైన్ పెండింగ్, నర్సాపూర్ బ్రిడ్జి పెండింగ్, అలాగా అక్కడ కమ్యూనిటీ హాల్స్ లేవు. ఈ ఎంపీ ల్యాడ్స్ డబ్బులన్నీ ఏం చేశారో కూడా తెలియదు. అసలు లెక్కలు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితి. నేనున్నప్పుడు ఎంతో చక్కగా చేశాను. అరే ప్రతి మండలానికి వెళ్ళాను, ప్రతి మండల మీటింగ్కి వెళ్ళాను. అసలు వాళ్ళు ఇంటి దాటి బయటకు వాళ్ళిద్దరు కూడా వెళ్ళలేదు. ఏ నియోజకవర్గానికి తెలవలేదు. ఇప్పుడు వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటుంటే ఇద్దరు కూడా మెయిన్ పార్టీ పెట్టిన వాళ్ళు ఇద్దరు కూడా అంత స్టఫ్గా ఉన్నవాళ్ళు, ఈ కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు కూడా కనపడట్లేదు. అందుకనే ఆలోచనలో ఉన్నాను నేను ఏం చేయాలి అని. అది రేపు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఏమన్నా అడుగుతారు? నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదండి. ఎస్, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తాను అన్నది చెప్పలేను, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇండియా కూటమి ప్రత్యామ్నాయం కదండి. కాంగ్రెస్ పార్టీతో కూడిన ఇండియా కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయమే కదా. నేను రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉన్నాను సార్. కాంగ్రెస్ పార్టీకే నేను పనిచేస్తాను. ప్రచారం చేయకపోయినా పనిచేయడం అన్నది కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తాను. నా ఉద్దేశంలో చాలా టగ్ ఆఫ్ వార్ నడుస్తుందండి. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చేటట్టుగా కనబడట్లేదు. ఏమో మరి నాకు తెలియదండి ఆ విషయం. ఆయన వచ్చి చాలా కాలం అయింది, నేను ఇక్కడే ఉన్నాను. నన్ను అంటే వాళ్ళకి నన్ను కలవడం ఇష్టం లేకపోవచ్చు. అంటే దళితుడిని కదా, అంటే నేను దళితుడిని కాబట్టి దళితుడింటికి మనం వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకోవడం ఏంటి అన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు రుద్రరాజు గారికి. కాబట్టి ఆయన రాకపోవచ్చు. నా బ్లెస్సింగ్స్ ఉన్నాయో లేదో మరి నాకే తెలియదు, ఆయనకి ఎలా తెలుసో తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీని తీసి ఆ స్థానంలో ఒక అగ్రవర్ణాన్ని పెట్టింది. అది కాంగ్రెస్ పార్టీకి మైనస్. పైగా మళ్ళీ అతన్ని తెప్పించి ఇంకొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చి పెట్టింది. పెట్టడం వల్ల వాళ్ళిద్దరూ కూడా బాగానే రంగంలో దిగి ఫైట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ బ్రేకింగ్ న్యూస్. దేనికి ఫైట్ చేస్తున్నారంటే, మా చిన్నాన్న చంపిన హంతకుల్ని శిక్షించండి, హంతకుల్ని బయట పెట్టండి, ముద్దాయిల్ని బయట పెట్టండి. అసలు ప్రధాన ముద్దాయి ఎవరండి దీంట్లో? నా ఉద్దేశంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఎందుకో తెలుసా మీకు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరండి? వివేకానంద. ముఖ్యమంత్రి చేతిలో ఏముంటుంది? అన్ని నిఘా వ్యవస్థలు ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎస్బీ ఉంటుంది. ఒక చనిపోయింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చేసినటువంటి మనిషి తమ్ముడు, ఒక మినిస్టర్ చేసినటువంటి మనిషి, 2-3 సార్లు ఎంపీ చేసిన మనిషి, అటువంటి అతను చనిపోతే అది ఆత్మహత్య, హత్య అని 10 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేకపోయిందంటే చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ అన్ఫిట్ ఫర్ ది సీఎం. అంటే వాళ్ళ మనుషులు ఉన్నారని అనుకుని బయట పెట్టలేదా? తెలిసి బయట పెట్టలేదా? తెలియక బయట పెట్టలేదా? ఇప్పుడు అటువంటి మనిషికి, వివేకానంద రెడ్డి లాంటి మనిషికి గన్మ్యాన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఎవరిదండి? మరి ఆ ఇంట్లో వ్యతిరేకంగా ఉంది, షర్మిలా షీట్ అవుతున్న, గొడవలు జరుగుతున్న విషయం చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్సీకి దృష్టికి రాలేదా? కడపలో టాపెస్ట్ ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళ ఇంట్లో చిన్న జరిగితే బయటకు వచ్చే పరిస్థితి. మరి అటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఈయన
వివేకానంద రెడ్డికి ఎందుకు ప్రొటెక్షన్ పట్టలేదు, ఎందుకు గన్ మ్యాన్లు ఇవ్వలేదు అంటే కంప్లీట్గా దీని బాధ్యత చంద్రబాబు నాయుడు. తర్వాత ఇంకెవరన్నా వస్తారు చంపిన వాళ్ళు. కానీ ఈ రోజున ప్రొటెక్షన్ చేయకపోవడంలో పూర్తి బాధ్యత, ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవడంలో పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడుది. ఆ కేసుని కనెక్ట్ పెట్టకపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత, ఇంటెలిజెన్స్ వైఫల్యం. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో దోషి నిర్దోషి అనడానికి లేదు. హీజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్. కాబట్టి ఈ విషయం మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి. ఎందువల్ల ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఎందువల్ల 10 వరకు కూడా ఆయన సీఎంగా ఉండి వాళ్ళు అనౌన్స్ చేసే వరకు, బంధువులు అనౌన్స్ చేసే వరకు చేయలేదు, ఎందువల్ల జరగలేదు, దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.